నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏ తీర్పు చెప్పినా ఎదుటివారి స్థానం నీదనుకుని చెప్పు. నీ అవసరానికి చేసేది నిజమైన స్నేహం కాదు, వ్యక్తిలోని మంచి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన స్నేహం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 29, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:28, చంద్రోదయం రాత్రి 1:35, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:22. తిథి ఏకాదశి రాత్రి 1:39 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:40 వరకు, తదుపరి పునర్వసు. కరణము భవ మధ్యాహ్నం 1:28 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:39 వరకు, తదుపరి కౌలవ. యోగము సిద్ధి సాయంత్రం 6:14 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:35 నుండి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:17 నుండి 6:58 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు ఉదయం 6:20 నుండి 7:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:41 వరకు. ఆగస్టు 29 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 1:39 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చి ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:39 నుండి శుక్రవారం ఉదయం 6:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఈ యోగ సమయంలో ఏ కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మిథున రాశిలోనూ ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తుండగా నాగకన్య అర్జునుడి సమ్మోహనమైన రూపము చూసి మనసు చలిస్తుంది. తన పేరు ఉలిపి. ఈరోజు ప్రశ్న. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తుండగా ఉలిపిని గాంధర్వ వివాహం చేసుకొని ఆ ఇద్దరి ప్రేమానురాగాలకు గుర్తుగా ఎవరు జన్మిస్తారు? ఈర్వాన్, ఆర్యాన్, ఈర్యాన్, యువరాజ్. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని వ్యవహారాలలో అనుమానాలు నివృత్తి కాగలవు. వృషభ రాశి కష్టానికి ఫలితం కనిపించక డీలా పడతారు.
మిథున రాశి ఆశించిన ఆదాయం సమకూరడానికి కొంత కష్టపడాలి. కర్కాటక రాశి విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సింహరాశి అనుకున్న ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. కన్య రాశి మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. తులారాశి ఒక సంఘటన మీలో కొంత మార్పునకు కారణం అవుతుంది. వృశ్చిక రాశి కాంట్రాక్టర్లకు అవకాశాలు తుది క్షణంలో చేజారవచ్చు. ధనుస్సు రాశి సమాజ సేవలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా స్వశక్తిపై ముందుకు సాగడం మంచిది. కుంభరాశి సేవా కార్యక్రమాలు కొన్ని చేపట్టి మంచి గుర్తింపు పొందుతారు. మీనరాశి ఇటు కుటుంబం అటు స్నేహితుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.